హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్రి ఎడ్యుకేషన్. మై నేమ్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అయితే ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఇంతకుముందు మనం ఫిబ్రవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఎవరైనా ఈ యొక్క ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ చూడనట్టయితే మాత్రం కరెంట్ అఫైర్స్ చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కరెంట్ అఫైర్స్ ఎందుకు మేము డీల్ చేస్తున్నామంటే, సో మీరు టీజీపీఎస్సీ ఒకవేళ గ్రూప్స్ పేపర్ చూసినట్టయితే లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో మనకి పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో చాలా డామినెంట్ రోల్గా అయితే ఉండమని జరిగింది కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ విధంగా ఇస్తున్నాడు, ఎట్లాంటి టాపిక్స్ మీద ఇస్తున్నాడు అనాలిసిస్ చేసి అలాంటి టాపిక్స్ నేను పిక్ చేసుకొని మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో యూటిలైజ్ చేసుకోండి సెషన్స్ అన్నిటిని. వీడియోని అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో ఈరోజు ఒక 6 టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. సో ఈరోజు మనం చూసుకుంటే జన్ ఈ ఖుస్రౌ 2025. సో మనకి ఈ యొక్క ఖుస్రో ఎవరు, అమిత్ ఖుస్రో ఎవరైతే ఉన్నారో ఆ పర్సనాలిటీ గురించి మనం ఇండియాగా అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జన్ ఈ ఖుస్రో 2025 మనకి సెలబ్రేట్ చేసి ఈ యొక్క 25th యానివర్సరీకి మనకి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. సో చూద్దాం ఇన్ డీటెయిల్గా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ డీప్ సీ రీజన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇంక్లూడ్ ఇన్ ద హైడ్రో కార్బన్ ఎక్స్ప్లోరేషన్ టెండర్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రీజన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా డీప్ సీ రీజన్ అంటే ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా అయితే చదువుకుందాం. అండ్ వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ఇనిషియేటివ్, ఈ యొక్క ఇనిషియేటివ్ గురించి న్యూస్లో రావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది విషయాలు తెలుసుకుందాం. అండ్ ప్యారెట్ ఫిష్ అండ్ కోరల్ రీఫ్ హెల్త్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కోరల్ రీఫ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో కోరల్ రీఫ్ మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించింది అనమాట. సో ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడగాలంటే ఈ యొక్క కోరల్ రీఫ్ నుంచి మనకు అడగడానికి అయితే స్కోప్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచర్ కూడా న్యూస్లో ఉంది. సో అది కూడా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ సెంచరీ, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉందండి. సో దీని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ద 6 టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఇన్ దిస్ క్లాస్. సో చూడండి, మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎవరైనా మాకు ఛానల్ కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా కంటెంట్, మా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ఇచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ వ్యూస్ని తెలపచ్చు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ద డిస్కషన్. చూడండి, జహన్ ఈ ఖుస్రౌ 2025. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ప్రెస్టీజియస్ సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్ జన్ ఈ ఖుస్రౌ 2025ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆన్ February 28 ఆన్ సుందర్ నర్సన్ న్యూఢిల్లీలో. ఓకేనా? సో అందుకే మన న్యూస్లో ఉంది. ఈ జహన్ ఈ ఖుస్రౌ 2025 అంటే ఏంటని చూద్దాం. సో జహన్ ఈ ఖుస్రౌ అనేది ఈ ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండి. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద సూఫీ మ్యూజిక్, పోయట్రీ అండ్ డ్యాన్స్. సో సూఫీ మ్యూజిక్, పోయట్రీ, డాన్స్కి ఇది డెడికేట్గా ఉంటుంది. జన్ ఈ ఖుస్రౌ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫెస్టివల్స్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్సెస్ కానీ, అండ్ అదేవిధంగా అమీర్ ఖుస్రో ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ద మనకి హిస్టరీలో ఒక పర్సనాలిటీ ఉన్నారు అమీర్ ఖుస్రో అనేది. సో తన గురించి కూడా మనం నేర్చుకోవాలి. ద ఫెస్టివల్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ద అక్రాస్ ద వరల్డ్ టు సెలబ్రేట్ ద లీగసీ ఆఫ్ ద అమీర్ ఖుస్రో. సో అమీర్ ఖుస్రో యొక్క లీగసీ అని సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ టుగెదర్ వరల్డ్ ఎక్కడైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై రూమీ ఫౌండేషన్, వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ అనేది మనకి 2001లో మనకి ఫౌండ్ చేశారండి బై రినోడ్ ఫిల్మ్ మేకర్ ఆర్టిస్ట్ ముజఫర్ అలీ. సో మన ముజఫర్ అలీ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ ఫిల్మ్ మేకర్. 2001లో ఈ యొక్క ఫెస్టివల్ని మనకి ఫౌండ్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇయర్ మార్క్ ద 25th యానివర్సరీ ఆఫ్ ద జహన్ ఈ ఖుస్రో. ఇట్ ఈస్ ద 25th యానివర్సరీ అండి. సో మనకి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినట్టయితే ఇట్లా మనకి మైల్ స్టోన్ డేట్స్ ఏవైతే ఉంటే 25th కానీ, 50th కానీ, లేకపోతే 100th కానీ, సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం ఇంపార్టెంట్ అని చదువుకోవాలి. ఓకేనా? రైట్. ఇది 25th యానివర్సరీ జన్ ఈ ఖుస్రో అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో అందుకే న్యూస్లో ఉంది. ఇదేంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్. సో వరల్డ్లో ఉన్న ఈ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఈ యొక్క అమీర్ ఖుస్రో లీగసీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి అటెండ్ అవుతున్నారు. ఈ యొక్క ఫెస్టివల్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే రూమీ ఫౌండేషన్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? 2001లో స్టార్ట్ చేశారు బై ద ముజఫర్ అలీ. హీ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇది 25th యానివర్సరీ ఆఫ్ ద జహన్ ఈ ఖుస్రో. ఓకేనా? సో ఇప్పుడు అమీర్ ఖుస్రో గారిని చూసినట్టయితే సో 1253 నుంచి 1325 వరకు అయితే తినున్నారు. ఇది 13th సెంచరీకి చెందిన సూఫీ పోయెట్, మ్యూజిషియన్ అండ్ స్కాలర్. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. సో సూఫీ పోయెట్, మ్యూజిషియన్, స్కాలర్ అమీర్ ఖుస్రో గారు. సో మనకి చూసినట్టయితే ఇండియన్ లిటరేచర్లో, మ్యూజిక్లోను, కల్చర్లోనూ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది బై ద అమీర్ ఖుస్రో గారు. ఓకేనా? సో హీ వర్క్స్ సింబలైజెస్ ద fusion of Persian, Turkic, Indian tradition, embodying the spirit of Ganga, Jamuna,
తహజీబ్. సో గంగా జమున తహసీబ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గంగా జమున తహసీబ్ అనేది మన హైదరాబాద్ డెక్కన్ కల్చర్ని కూడా అనడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో హైదరాబాద్ డెక్కన్ కల్చర్ ఎందుకంటే ఇక్కడ మన హిందూస్ అండ్ అదేవిధంగా ముస్లిమ్స్ అనే వాళ్ళు మనకి ఒక గంగా జమున తహసీబ్ లాగా మనకి కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ డెక్కన్ కల్చర్ని కూడా గంగా జమున తహసీబ్గా మనకి పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ పర్షియన్ సంబంధించింది, అటు ముస్లిం సంబంధించింది, అటు ఏషియన్ అండ్ అరబిక్ సంబంధించింది మ్యూజిక్ కావచ్చు, ట్రెడిషన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా హిందూ సంబంధించిన ట్రెడిషన్స్ మ్యూజిక్ కావచ్చు. ఇలా మనకి రెండింటిని ఒక స్పిరిట్గా మనకి ఇక్కడ అమీర్ ఖుష్రో గారు తన వర్క్లో సింబలైజ్గా చూపించేవాళ్ళు అనమాట. అందుకే ఈ గంగా జమున తహసీబ్ అని మనకి చెప్పడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. మీకు ఏంటంటే మీకు ఇలాంటి వర్డ్స్ అంటే మీకు మెయిన్స్లో ఉపయోగపడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లాంటి వర్డ్స్ అంటే మీకు ఏంటంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ మ్యూజిక్, ఇండియన్ ఫెస్టివల్స్ సంబంధించిన వాటి మీద ఏదైనా పర్సనాలిటీస్ మీద అడిగినప్పుడు కానీ, లేకపోతే ఇండియన్ ఫెస్టివల్స్ యొక్క కల్చర్ గురించి మనకి అడిగినప్పుడు కానీ, ఇలాంటి గంగా జమున తహసీబ్ అనే వర్డ్ అని మనకు కనిపించినప్పుడు డెఫినెట్గా మీ ఆన్సర్ అనేది చాలా అద్భుతంగా కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ అంటే మీరు రాసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో మెయిన్స్కి ఏంటి అది ఏంటని. ఓకేనా. సో ఇక్కడ ఈ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఈ ఖుష్రో అనే 25th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇది రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు. అది ఎవరు మనకి రెనోవ్ చేశారంటే 2001లో బై ది రుణవి ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అమీర్ ఖుష్రో గారి గురించి కూడా కొంచెం ఆడ మనకి జస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి పాయింట్స్ అని మనకు అడగకపోవచ్చు, బట్ అంటే మెయిన్స్లో మీకు రాయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, టైటిల్ ఆఫ్ అమీర్ ఎవరు ఇచ్చారని మనకు అడిగితే మనకి జలాలుద్దీన్ ఖిల్జీ గారు మనకి ఏడమైతే జరిగిందండి. సో got టైటిల్ అమీర్ ఫ్రమ్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకేనా. సో అమీర్ ఖుష్రో గారికి అమీర్ అనే టైటిల్ ఏదైతే ఉందో జలాలుద్దీన్ ఖిల్జీ గారు మనకి ఈయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ తూతి హిందీ ఈజ్ బిస్టెడ్ విత్ ద సోబ్రటిక్ ఆఫ్ ట్యూటీ హిందీ ఆర్ ద ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో అమీర్ ఖుష్రో గారు మనకి ఏంటంటే పర్షియన్ లాంగ్వేజ్లో ఒక పోయెట్ అనమాట. ఈ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా కూడా పిలవడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనేది మీకు. సో మనకి అడగొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ప్యారెట్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారంటే అమీర్ ఖుష్రో గారిని మనకి పిలవడం అయితే జరుగుతుంది. సో హీ వాజ్ రాయల్ పోయెట్ అండ్ అదేవిధంగా టర్కీ సుల్తాన్ కూడా ఒక మ్యూజిషియన్గా ఉండడం అయితే జరిగిందనమాట. ఎందుకు తినని ప్యారెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారంటే తిను ఇండియా అండ్ అదేవిధంగా పర్షియన్ ట్రెడిషన్లో మనకి ఏవైతే మ్యూజిషియన్స్ కానీ ఏవైతే మనకి పోయిట్ కానీ మనకి రాసేదనమాట. సో దాన్ని సింబలైజెస్గా మనకి ప్యారెట్ ఏదైతే ఉందో ప్యారెట్ అనేది ఇలా రెండుని ఒక ఈక్వలెన్స్గా మనకి సింబలైజ్ చేస్తుంది. అందుకే ఈ ప్యారెట్ ఆఫ్ ఇండియాగా దీనికి పేరైతే రావడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా పోయమ్స్లో తిని రాసే పోయమ్స్లో ఏవైతే ఉన్నాయో ఈ ఆఫన్ డిస్క్రైబ్ దిస్ పోయమ్స్ as pearls spilling from his lips. సో ఒక ముత్యాల లాగా దాన్ని పోయమ్స్లో డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో దీనికి అమీర్ ఖుష్రో గారికి ఇంకా టైటిల్స్ కూడా ఉన్నాయండి, వేరే టైటిల్స్. వాయిస్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్. సో ఇలా డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇంకా మనం చూసినట్టయితే ద ఇండియన్ టర్క్ ఖుష్రో వాజ్ బోర్న్ ఇన్ ద 1253 ఇన్ పత్యాల ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్ టు ఏ టర్కిష్ ఫాదర్ అండ్ ద ఇండియన్ మదర్. సో చూసారా, తను ఇండియన్ పుట్టడం జరిగింది ఇన్ ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్. సో టర్కిష్ ఫాదర్ అండ్ ఇండియన్ మదర్. ఈ ఆఫన్ రిఫర్ టు హిమ్సెల్ఫ్ యాజ్ అ ఇండియన్ టర్క్ సింబలైజింగ్ ద బ్లెండింగ్ ఆఫ్ టూ రిచ్ కల్చర్స్. సో మన టూ రిచ్ కల్చర్స్ని సింబలైజెస్గా తినని ఇండియన్ టర్క్ అని కూడా దీనికి టైటిల్ అనేది ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏంటంటే ఇక్కడ ఇండియన్ కల్చర్ సంబంధించిన దాని మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు అమీర్ ఖుష్రో గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఆన్సర్ అనేది ఈజీగా రాయొచ్చండి. ఓకేనా. అండ్ అదేవిధంగా తిను రాయల్ కోర్ట్లో పోయేట్గా కూడా ఉండడం జరిగింది. ఖుష్రో సర్వ్డ్ యాజ్ అ కోర్ట్ పోయిట్ అండర్ ద 5 ఢిల్లీ. సో మనకి ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఢిల్లీ సుల్తాన్ ఒక రాయల్ కోర్ట్లో మనకి పోయేట్గా కూడా తిని సర్వ్ చేయడం అయితే జరిగింది. సో జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ షా అండ్ గయసుద్దీన్ తుగ్లక్ అండ్ మెనీ అదర్ పవర్ఫుల్ ప్యాటర్న్స్ మీద మనకి 5 decades వరకు తిను రాయల్ కోర్ట్లో మనకి వర్క్ చేయడం జరిగింది యాజ్ అ పోయిట్గా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నిజాముద్దీన్ ఆలియాతో మనకి ఒక స్పిరిచువల్ బాండ్ అది ఉండండి. సో ఖుష్రో వాజ్ డివోటెడ్ డిసైపుల్ ఆఫ్ చిషిత్ సెయింట్ నిజాముద్దీన్ ఆలియా. సో మనకి నిజాముద్దీన్ ఆలియా తోటి మనకి ఒక స్పిరిచువల్ బాండ్ అనేది కూడా ఏర్పడడం జరిగింది ఖుష్రో గారు ఇక్కడ మనకి తన యొక్క లైఫ్ టైంలో చూసినట్టయితే. ఓకేనా. సో దీని యొక్క కంట్రిబ్యూషన్స్ అనేది చాలా ఉన్నాయండి. సో హీ వాజ్ ద ఫస్ట్ టు రైట్ కారిబోలి కంపోజిషన్స్ ఇన్ ది విచ్ వాజ్ యూజ్డ్ త్రూ అవుట్ ద మొఘల్ ఎంపైర్లో మనకి ఏవైతే కారిబోలి అని ఒక కంపోజిషన్ ఉంటుందండి హిందీలో, అది త్రూ అవుట్ ద మొఘల్ ఎంపైర్లో మనకి యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో మనకి ఏంటంటే తిను ఒక
చీఫ్ కోర్ట్ పోయిట్గా కూడా ఉండడం అయితే జరిగింది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ వాజ్ అ పోయిట్ లాటెడ్ ఇన్ ద కోర్ట్ 5 ఆఫ్ ద లెవెల్ సుల్తాన్. దాదాపు లెవెల్ సుల్తాన్కి ఢిల్లీలో మనకి తిను ఒక పోయిట్ లాటెడ్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. సో తిను చాలా జర్నల్స్లో కూడా మనకి వర్క్స్ అనేది చేశారండి. లైక్ గజల్ కానీ, క్వాలి కానీ, రుబీ అని కానీ, అండ్ అదేవిధంగా తరానా కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ అనేవి తిని చేయడం అని జరిగిందనమాట. ఈ రోట్ ఇన్ ద జర్నల్స్ ఆఫ్ గజల్, క్వాలి, రుబాయి అండ్ తరానా, ఇలాంటి వర్క్స్ అనేది తను చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, వాయిస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో పతియాలలో జన్మించడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో దాదాపు లెవెల్ సుల్తాన్స్ కింద తిను కోర్టు చీఫ్ పోయిట్గా కూడా వర్క్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో దీని యొక్క కంట్రిబ్యూషన్ చూసినట్టయితే మ్యూజిక్ అండ్ లిటరేచర్కి హీ రోట్ పర్షియన్ అండ్ హిందీ ఎక్సలెన్స్ ఇన్ ప్రైజ్ పోయిట్రీ దట్ లెజిటిమైజ్డ్ ద రూల్ ఆఫ్ హిస్ ప్యాట్రన్స్. సో తన యొక్క ప్యాటర్న్స్ని లెజిటిమైజ్ చేయడానికి తను పర్షియన్ అని హిందీలో మనకి పోయిట్ అనేది రాసేవాడు అనమాట. హీ ఈజ్ క్రెడిటెడ్ విత్ డెవలపింగ్ హిందీ ద ప్రిస్క్యూర్ ఆఫ్ ద మోడర్న్ హిందూ అండ్ ఉర్దూ. సో చూసినట్టయితే మోడర్న్ హిందీ అండ్ ఉర్దూ ఏదైతే ఉందో మనకి ఈ డెవలపింగ్ హైందవీలో ఒక క్రెడిట్ అయితే దీన్ని సంపాదించుకోవడం అయితే జరిగింది. హీ పాయింటెడ్ సూఫీ క్వాలి అండ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. సో ఇంతమంది చెప్పాను కదా, సో తిను ఒక జర్నల్స్ అని రాశారని. సో అందులో ఒకటి సూఫీ క్వాలి అనమాట. సో ఇండియన్ క్లాసికల్ మ్యూజికల్ కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ క్రెడిటెడ్ విత్ క్రాఫ్టింగ్ డజన్స్ ఆఫ్ రాగాస్ అండ్ క్రియేటింగ్ ఆర్నెట్ కయల్ మ్యూజిక్. సో ఆర్నెట్ కయల్ మ్యూజిక్ని క్రియేట్ చేశారు. డజన్స్ ఆఫ్ రాగస్ని కూడా క్రాఫ్ట్ చేయడం జరిగింది. సమ్ సోర్సెస్ అట్రిబ్యూటెడ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ సితారా అండ్ తబలా టు హిమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సమ్ సోర్సెస్ అనేవి ఏం చెప్తున్నారంటే, సో ఇన్వెన్షన్ ఆఫ్ సితారా తబలా అనేవి కూడా తినకి అట్రిబ్యూట్ చేశాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈస్ ఫేమస్ కంపోజిషన్ ఇంక్లూడ్ చాప్ తిలక్, జెహనీ మస్కిన్ అండ్ సకల్ బాన్ పూల్ రాయినిన్ సరూన్. సో తిన ఒక కంపోజిషన్స్ అండి ఇవి. సో మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇలాంటి వాటి మీద మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏవైతే కంపోజిషన్స్ కానీ, ఇండియన్ లిటరేచర్ కానీ, ఇండియన్ మ్యూజిక్ సంబంధించిన ఏవైనా హిస్టరీలో మనకు వచ్చినప్పుడు తప్పకుండా వాటి మీద నుంచి క్వశ్చన్స్ అడగడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఓకేనా, సో అందుకే మీరు ఏంటంటే ఇలాంటి పోయిట్స్ కానీ ఏదైనా కంపోజిషన్స్ కానీ వచ్చినప్పుడు సపరేట్గా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ అమీర్ ఖుస్రో గారి కంక్లూజన్ మీరు రాయాలంటే చూసినట్టయితే ఇండియాస్ కాంపోజిటివ్ కల్చర్ని అండ్ అదేవిధంగా సెలబ్రేటెడ్ ఫర్ హిస్ లిటరసీ బ్రిలియన్స్, మ్యూజికల్ ఇన్నోవేషన్, సూఫీ డివోషన్, ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూస్ టు రిజల్ట్ ఇన్ పోయట్రీ, మ్యూజిక్ అండ్ ద కల్చర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికి తన ఇన్ఫ్లుయెన్స్ అని మనకి కనిపించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కంక్లూజన్లో. ఓకేనా, సో ఎప్పుడైనా ఒక మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు మీకు ఏంటంటే అండి, ఇంట్రొడక్షన్లో కానీ, బాడీలో కానీ, కంక్లూజన్లో కానీ, కంక్లూజన్లో ఎప్పుడు ఒక పాజిటివ్ నోట్తో మనకి ఎండ్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈవెన్ దో మనకి ఇంట్రడక్షన్లో కూడా ఒక పాజిటివ్ నోట్తోనే స్టార్ట్ అయ్యి కంక్లూజన్లో కూడా పాజిటివ్ నోట్తో ఎండ్ అవ్వాలి. ఎప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్తో మనకి క్వశ్చనింగ్ చేసేటట్టు విధంగా ఉండకూడదు. ఓకేనా, సో మనకి ఆన్సర్ ఏ విధంగా ఉండాలంటే అది మీకు ప్రాక్టీస్ అవుతుందండి. బట్ ఏంటంటే నేను కొన్ని ఇన్పుట్స్ అయితే మీకు చెప్తున్నాను. బట్ జనరలైజ్గా ఏదన్నా క్వశ్చన్ అప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద మనకి నాలెడ్జ్ అని లేకపోయినా కూడా మనం ఆన్సర్ చేయాలండి. ఓకేనా, సో మనకి ప్రిపరేషన్లో ఏంటంటే మనకి మెయిన్స్లో యూ హ్యావ్ టు నో సంథింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సో ఏదో ఒక దాని మీద నీకు ఎంతో కొంత తెలిసి ఉంటే డెఫినెట్గా నీకు మెయిన్స్లో నీకైతే నాలెడ్జ్ రాయడానికైతే ఉంటుంది. ఓకేనా, సో అందుకే మనం ఏదైనా కానీ ఏదైనా సిలబస్ పార్ట్లో నుంచి యూ హ్యావ్ టు నో సంథింగ్ ఆన్ ఎవ్రీథింగ్. ఆ సిలబస్ పార్ట్లో మెన్షన్ చేసిన మీద ఏదైనా కొంచెం నీకు తెలిసి ఉండాలన్నమాట. సో డెఫినెట్లీ నీకైతే మంచి మార్క్స్ వస్తాయి మెయిన్స్లో. సో ఇలాంటి పాయింట్స్ అంటే మీకు మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీకు మెయిన్స్లో ఏంటంటే ఇలాంటి పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి. ఓకేనా, సో ఎందుకంటే చాలా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇవి నెగ్లెక్ట్ చేసేసి ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్కి, ఇండియన్ లిటరేచర్కి తినక చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో అనంత విధంగా గంగా జమున తహజీబ్ అనే దానికి కూడా తిన ఒక పోర్ట్రేగా ఉన్నాడని చెప్పేసి మనకైతే చాలా పాయింట్స్ రాస్తూ ఉంటారు. కానీ తన కంట్రిబ్యూషన్స్ కానీ, తన లిటరేచర్స్ కానీ ఏవైతే రాశాడో అవన్నీ మనం మెన్షన్ చేస్తే బుక్లో ఆ ఫ్యాక్ట్స్ అనేటివి ఏంటంటే ఎక్కువ మంది రాయరు. సో ఆ 1%లో మీరు కూడా ఉంటారు. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ వాంట్ టు టెల్ యూ అండి. సో అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనుకున్నా, మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే టోటల్గా ఢిల్లీ సుల్తానేట్ గురించి టోటల్గా మీరు రివిజన్ అయితే చేయండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, సో ఆ ఢిల్లీ సుల్తాన్ ఏవైతే ఉన్నాయో సో టోటల్గా అవన్నీ మీరు నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి, అది రివిజన్ చేసుకోండి. సో అమీర్ ఖుస్రో గారి నుంచి కూడా కొంచెం ఇంకా ఇన్డెప్త్గా చదవాలనుకుంటే చదవండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డీప్ సీ రీజియన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇంక్లూడెడ్ ఇన్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ టెండర్. సో రీసెంట్గా మనకి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు ఈ యొక్క డీప్ సీ రీజియన్లో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో మనకి లేటెస్ట్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ టెండర్ని ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దిస్ మూవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద 10th రౌండ్ ఆఫ్ ద ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీ. సో రీసెంట్గా ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీ అని 10th రౌండ్లో ఈ యొక్క పర్టికులర్ పార్ట్ అయితే మూవ్ అయితే తీసుకున్నారని చెప్తున్నారు. ద గవర్నమెంట్ ఆల్సో ఇంక్లూడెడ్ 4 డీప్ సీ బ్లాక్స్ నియర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ ద టెండర్. సో ఇక్కడ మనకి ఏంటంటే హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ కోసము డిఫరెంట్ ఏరియాస్ని మనకి ఏంటంటే చూస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో మనకి ఈ యొక్క డీప్ సీ బ్లాక్స్లో అండమాన్ నికోబార్లో కూడా మనకి సెలెక్ట్ చేసుకొని మనకి చేయడమే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ టెండర్ ఏంటని మనకు అంత అవసరం లేదు, బట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి అయితే మీరు కొంచెం చదువుకోండి. సో కాకపోతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటిస్ట్ కానీ లోకల్ కమ్యూనిటీస్ కానీ కన్సర్న్స్ అయితే రేజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఆ సెన్సిటివ్ రీజియన్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కొన్ని కన్సర్న్స్ అయితే రేజ్ అవుతున్నాము అని చెప్తున్నారు. ఓకేనా, సో ఇంకొంచెం డీటెయిల్గా అయితే వెళ్దాం, నేర్చుకుందాం. సో ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీ అంటే ఏంటి? ఇది ఒక కీ ఇనిషియేటివ్ అండర్ ఇండియాస్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ద లైసెన్సింగ్ పాలసీ. సో ఇండియా హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీలోను ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీని ఒక కీ ఇనిషియేటివ్గా చెప్తున్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు బూస్ట్ ఆయిల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బై మేకింగ్ ద లైసెన్స్ ప్రాసెసింగ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. సో లైసెన్స్ ప్రాసెసింగ్ అనేది ఇంకా ఈజీ చేయడానికి అండ్ అదేవిధంగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ యొక్క ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బూస్ట్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఇన్వెస్టర్ డ్రైవెన్ బ్లాక్ సెషన్స్ ఉంటాయి. సో కంపెనీస్ అనేటివి ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క జియోలాజికల్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని అండ్ గవర్నమెంట్ సంబంధించిన వాటి కోసం వెయిట్ చేయకుండా కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఆ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేయొచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ కంపెనీస్కి డీటెయిల్డ్ సిస్టమిక్ సంబంధించిన డేటా అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి. అండ్ అదేవిధంగా రెవెన్యూ షేరింగ్ మోడలింగ్ కూడా చూసినట్టయితే ప్రాఫిట్ షేరింగ్ మోడలింగ్నే మనకి ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో రెవెన్యూ షేరింగ్ మెకానిజం చూసినట్టయితే కంపెనీస్ పేసే షేర్ ఆఫ్ ప్రొడక్షన్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ కూడా పే చేయడం జరుగుతుంది. అండ్ కంటిన్యూస్ బిడ్డింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అన్లైక్ ట్రెడిషనల్ లైసెన్సింగ్ రౌండ్స్లో కాకుండా కంపెనీస్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ ఆప్షన్స్ అలౌస్ ఇయర్ రౌండ్ సబ్మిషన్స్ ఆఫ్ EOIs ఎన్ష్యూర్ ఫాస్టర్ అలొకేషన్ ఆఫ్ బ్లాక్స్. సో ఈ విధంగా మనకి మైనింగ్ పర్పస్ కోసము కంపెనీస్కి ఈ విధంగా మనకి ఒక ఓపెన్ అక్రేజ్ లైసెన్స్ పాలసీ ద్వారా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎక్స్ప్లోరేషన్ ఏరియాస్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్ అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క లైసెన్సింగ్ రౌండ్స్లో కాకుండా ట్రెడిషనల్ వేలో కాకుండా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆప్షన్స్ దాకా వాళ్ళు వెయిట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇక్కడ బయోస్పియర్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మనకి బయోస్పియర్ అనేది 3 పార్ట్స్ మేడ్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి అట్మాస్ఫియర్, ఒకటి వచ్చేసి మనకి ల్యాండ్, ఒకటి వచ్చేసి వాటర్. ఎక్కడైతే ఈ 3 మీట్ అవుతాయో దాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్ అనడం జరుగుతుంది. అక్కడ మనకి లైఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు తెలుసాను అనుకోండి, ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది బయోస్పియర్ రిజర్వ్ అనేది. ఇక్కడ మనకి అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ దట్ ఈస్ వాటర్ అండ్ అదేవిధంగా మనకి ల్యాండ్ అదే లిథోస్పియర్. ఎక్కడైతే 3 మీట్ అవుతాయో అక్కడ మనకి బయోస్పియర్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనకి లైఫ్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అనేది చాలా రిచ్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనం చూసుకుంటే అయితే ఇక్కడ తమిళనాడు కోస్ట్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఈజ్ ఎ బయోస్పియర్ రిజర్వ్ హోమ్ టు రేర్ అండ్ ఎండేంజర్డ్ మెరైన్ స్పీషీస్. చాలా ఇంపార్టెంట్. సో చాలా మెరైన్ స్పీషీస్కి ఇది హోమ్గా ఉండడం అయితే జరిగిందనమాట. సో అక్కడ మనకి కోరల్ రీవ్స్ ఉండడం జరుగుతుంది, చాలా స్పీషీస్ ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ అక్కడ మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ మెరైన్ ఎకోసిస్టమ్. చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకి చూసినట్టయితే అక్కడ మనకి మెరైన్ నేషనల్ పార్క్ అనేది కూడా ఉంటుందండి. సో టోటల్గా ఇండియాలో మనకి టోటల్గా 3 మెరైన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనుకుంటాను. సో అండమాన్ నికోబార్లో ఒకటి ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది అండ్ గుజరాత్లో కూడా ఒక మెరైన్ నేషనల్ పార్క్ లొకేట్ ఉందన్నమాట. సో మెరైన్ నేషనల్ పార్క్ ఏంటంటే అక్కడ ఉన్న మెరైన్ అక్వాసిస్టమ్ ఏదైతే ఉందో అది కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న సిగ్నిఫికెంట్ ఎకలాజికల్ని కాపాడుకోవడానికి మెరైన్ నేషనల్ పార్క్ అని అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా ఒక మెరైన్ ఎకోసిస్టమ్ని చాలా సిగ్నిఫికెంట్గా ఉండడం జరిగింది. ఇట్ లైస్ బిట్వీన్ the southeastern coast of Tamil Nadu and the western coast of Sri Lanka, covering of 10,500 square kilometers. This reserve was declared as a biosphere reserve in the 1989. So biosphere reserve గా మనకి 1989 లో దీన్ని ప్రకటించడం జరిగింది. సో టోటల్ గా అండ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్. సో మెరైన్ బయోస్పియర్ రిజర్వ్, మెరైన్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే వాటర్ అనమాట. సో అక్వాటిక్ సంబంధించింది అనమాట ఇది మెరైన్ అంటే. సో
ఇండియాలో ఫస్ట్ మెరైన్ బయోస్ఫియర్ రీజన్ అంటే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో మనకి బయోస్ఫియర్స్ అనే ఎన్ని ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బయోస్ఫియర్స్ అనే ఎన్ని ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్గా మనకి కొన్ని మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండియాలో బయోస్ఫియర్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి అనేది ఇది ఇంపార్టెంట్. అండ్ అది ఇంటర్నేషనల్ వైజ్గా మనకి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ప్రకటించిన బయోస్ఫియర్స్ అనేది మనకి కావాలి. సో అది కూడా ఏంటనేది నాకు ఇది కామన్ సెషన్లో తెలపని నేను చూస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలాంటి వాటి మీద మీరు చదువుకోవాలి. ఓకేనా. సో ఇంతకుముందు చెప్పిన ఏంటంటే జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం. బట్ ఈ ఎగ్జామినేషన్లో అడగాలంటే మాత్రం బయోస్ఫియర్ రిజర్వ్స్ మీకు అడుగుతాడు. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ 1989లో బయోస్ఫియర్ రిజర్వ్గా ప్రకటించారు. అలా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ అని ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్నేషనల్ వైజ్గా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది తీసుకొచ్చారు. ఆ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్లో మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నా కామన్ సెషన్లో జరపని నేను చూస్తాను. రైట్. సో బయోడైవర్సిటీ చూసినట్టయితే అక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఓవర్ 4000 స్పీషీస్ అనే మనకు అక్కడ కనిపించడం అయితే జరుగుతుందండి. సో సీ టర్టల్స్ ఉన్నాయి, డాల్ఫిన్స్ అండ్ వేల్స్ ఉన్నాయి, కోరల్ రీఫ్స్ ఉన్నాయి, సీ గ్రాస్ బీట్స్ ఉన్నాయి, మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. కోరల్ రీఫ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మ్యాంగ్రోవ్స్ అంటే ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ. సో అరౌండ్ ఇంత టైప్ ఆఫ్ స్పీషీస్ అని ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా బయోడైవర్సిటీ అని కనిపించింది కాబట్టి సో ఒక సిగ్నిఫికెంట్ ఎకలాజికల్కి సంబంధించిన మెరైన్ ఎకోసిస్టమ్ అక్కడ మనకి ఉంది కాబట్టి దాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా మనకి ప్రకటించడం అయితే జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామినేషన్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అంటే మనకి బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటనే తెలియాలి. అండ్ అదేవిధంగా మనకి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది మనకి బయోస్ఫియర్ రిజర్వ్. ఎందుకు అక్కడ చాలా మనకి ఏంటంటే రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. ఓకేనా. చాలా బయోడైవర్సిటీ అంటే ఏంటండి చాలా టైప్ ఆఫ్ స్పీషీస్ అనేవి అక్కడ ఉంటాయి అనమాట. ఆ స్పీషీస్ని మన ఎన్విరాన్మెంట్ని ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్గా ఉంచడం అనేది జరుగుతుంది. అలాంటి బయోడైవర్సిటీ ఉన్న ప్లేస్ని మనము బయోస్ఫియర్గా ప్రకటించి అది మనం కాపాడుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ని ఎకలాజికల్గా ఎంత ఇంపార్టెన్స్ చూసినట్టయితే మెరైన్ బయోడైవర్సిటీకి సపోర్ట్గా ఉండమని జరిగిందనమాట. అది బ్రీడింగ్కి అండ్ అదేవిధంగా ఫీడింగ్ గ్రౌండ్ కూడా జరిగింది సెవరల్ మెరైన్ స్పీషీస్కి. అండ్ అదేవిధంగా కోస్ట్ లైన్స్ కూడా ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా కోరల్ రీవ్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద బయోస్ఫియర్ రిజర్వ్ హెల్ప్ ప్రివెంట్ కోస్టల్ ఎరోజన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. కోరల్ రీవ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న మీకు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న మ్యాంగ్రోవ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి వరల్డ్లో మనకి సుందర్బన్స్ ఏవైతే మ్యాంగ్రోవ్స్ ఉన్నాయో దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ అన్ని ఇండియాలో లొకేట్ అవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది, సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఉంది అండ్ అదేవిధంగా సుందర్బన్ మ్యాంగ్రోవ్స్ కూడా ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యాంగ్రోవ్స్లోనే మనకి ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్ అనేది మనకి అక్కడ కనిపించడం జరుగుతుంది ఆ మ్యాంగ్రోవ్స్లోనే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్పీషీస్. అండ్ అదేవిధంగా కోరల్ రీఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కోరల్ రీఫ్స్ ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అంటే అక్కడ మనకి జూజాంథిలే అని ఒకటి ఆల్గే మనకు ఒకటి ఉంటుంది. సో కోరల్ రీఫ్స్ జూజాంథిలే ఒక రెండు సింబయోటిక్ రిలేషన్షిప్లో మనకు ఉండమని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. కోరల్ రీఫ్స్ కనుక హెల్తీగా ఉంటే మనకి ఓషన్స్ అనేవి హెల్తీగా ఉన్నట్టు అనమాట. కోరల్ రీఫ్స్ అని ఒకవేళ హెల్తీగా ఉంటే అక్కడ ఉన్న మెరైన్ ఎకోసిస్టమ్ అనేది హెల్తీగా ఉన్నట్టు అని మనకు ఒక సింబయోటిక్గా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వరల్డ్లో కోరల్ రీఫ్స్ అని ఏ కంట్రీలో మనకి ఎక్కువగా ఉందని మనకి అడుగుతానన్న. దేర్ ఈస్ ఎ గ్రేట్ బ్యారియర్ రీఫ్. అని ఉంది నాన్న. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ లొకేట్ ఉందని నాకు కామెంట్ సెక్షన్లో తెలపని చూస్తాను. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఈ కోరల్ రీఫ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు మెయిన్గా చూసినట్టయితే అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో ఈ యొక్క కోరల్ ఐలాండ్స్ మీద ఒకటే ఉందండి. అర్థమవుతుందా. ఆడున్న ల్యాండ్ ఏదైతే ఉందో చుట్టూ ఉన్న కోరల్స్ అండి అవన్నీ కోరల్ మీద అక్కడ మనకి ల్యాండ్ అని ఏర్పడడం జరిగింది. అది కోరల్ ఐలాండ్ కూడా అంటారు అనమాట. ఓకేనా. సో మీకు కోరల్ రీఫ్స్ గురించి ఎన్విరాన్మెంట్లో సపరేట్ చాప్టరే ఉంటుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కోరల్ రీఫ్స్ అనేవి మ్యాంగ్రోవ్స్ అనేవి మన కోస్ట్ లైన్ని చాలా మనకి ప్రొటెక్ట్ చేయడమే జరుగుతుంది, ప్రివెంట్ చేయడమే జరుగుతుంది ఫ్రమ్ ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్లో. ఓకేనా. అర్థమైందని అనుకున్నాను. నెక్స్ట్ సస్టైన్స్ ఫిషరీస్ ప్రొవైడ్ లైవ్లీహుడ్ ఫర్ ద 1 lakh ఫిషర్మెన్ ఇన్ తమిళనాడు. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది దాదాపు 1 lakh ఫిషర్మెన్కి ఇన్ తమిళనాడుకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ అదేవిధంగా కార్బన్ సింక్ కూడా ఉండడం జరిగింది. సీ గ్రాస్ బెడ్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ హెల్పింగ్ ఫైట్ క్లైమేట్ చేంజ్. చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనేది మీకు. సో ఇక్కడ మనకి కార్బన్ సింక్ అనే వస్తుంది. సో మనకి చూసినట్టయితే మనం హ్యూమన్స్ అనే వల్ల ఏం చేస్తున్నాము టోటల్గా పొల్యూషన్ చేయడం జరుగుతుంది. అటు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాము, వాటర్ పొల్యూషన్ చేస్తున్నాము. సో చాలా పొల్యూషన్ అవడం జరుగుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ అని కూడా పొల్యూట్ అవడం జరుగుతుంది. సో డ్యూ టు మన పొల్యూషన్ ఎందువల్ల జరుగుతుంది మెయిన్గా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల జరుగుతుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి సార్, పెట్రోలియం కానీ డీజిల్ కానీ అండ్ అదేవిధంగా వేరే ఏవైతే మన ఫ్యూయల్స్ వాడుతున్నామో ఆ ఫ్యూయల్స్ వల్ల ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. మనకి పొగ రావడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం, గ్రీన్ హౌస్
హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అని జరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తున్నాయి, ఇది మనకి టోటల్గా హీట్ని ట్రాప్ చేయడం అని జరుగుతుంది అనమాట. హీట్ని ట్రాప్ చేస్తే ఏం జరుగుతుంది, టోటల్గా మనకి టెంపరేచర్ అని ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే ఏం జరుగుతుంది, అటు సీ లెవెల్ అనేది రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ చాలా కారణాలు కూడా ఉండమని జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తున్నామో ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల, సో ఈ కార్బన్ అనేది కూడా మనకి ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్ అనేది సింక్ చేయడం అని జరుగుతుందన్నమాట. సో ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి అబ్జర్వ్ చేయడం అని జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ని. అండ్ అదేవిధంగా సీగ్రాస్ బెడ్స్ అనేవి కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల క్లైమేట్ చేంజ్ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. సో చూసారా, సో విచ్ ఈస్ ఎవ్రీథింగ్ లింక్ అనమాట. సో మనం అది కాపాడుకుంటే మనకి ఏదైతే పొల్యూషన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, లేకపోతే ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు, క్లైమేట్ చేంజ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మన కార్బన్ సింక్ చేసుకోవడానికి ఇలాంటి మ్యాంగ్రోవ్స్ అనేటివి, సీగ్రాస్ బెడ్స్ అనేవి మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, వాటిని కాపాడుకోవాలి, ఒక బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఇంకా ఇంపార్టెన్స్ పెంచాలని చెప్పేసి మీరు పాయింట్ రాయాలన్నమాట. సో మీరు అన్ని సబ్జెక్ట్స్ కొంచెం చదువుకుంటే ఒక పాయింట్ మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ పర్స్పెక్టివ్ అని చెప్తున్నాను. సో ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటన్నా అని అడుగుతాడు. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలంటే మాత్రం ఇలాంటి పాయింట్స్ మీరు చెప్పాలి. ఓకేనా. సో అటు మనకి మెరైన్ బయోడైవర్సిటీ సపోర్ట్ చేస్తుంది, అండ్ అదేవిధంగా కోస్టల్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది, అండ్ ఫిషరీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కార్బన్ సింక్లో కూడా మనకి ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది టు ఫైట్ ద క్లైమేట్ చేంజ్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఒక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక బయోస్ఫియర్ రిజర్వ్ మీద మనకి ఇంపార్టెంట్ చూసినట్టయితే, సో ద బ్లాస్ట్ సౌండ్స్ యూజ్డ్ ఫర్ ద మ్యాపింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కుడ్ డిస్టర్బ్ ద మెరైన్ లైఫ్. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక కంపెనీ అనేది అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేయాలని అనుకుంటుంది. ఆ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఆ పర్టికులర్ ల్యాండ్ని సర్వే చేద్దామని అనుకుంటుంది అనమాట. ఆ సర్వే చేసే క్రమంలో అక్కడ వాళ్ళు ఒక బ్లాస్ట్ అనేది చేస్తారు. ఈ బ్లాస్ట్ ఎందుకు చేస్తారంటే ఆ పర్టికులర్ ల్యాండ్ని సెస్మిక్ వేవ్స్ని టోటల్గా స్టడీ చేస్తుంది. ఆ సెస్మిక్ వేవ్ పాస్ అయిన తర్వాత ఆ ల్యాండ్ అని ఏ విధంగా ఉందని టోటల్గా స్టడీ చేసి వాళ్ళకు ఒక డేటా అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇలా బ్లాస్ట్ చేయడం వల్ల ఇక్కడ మెరైన్ లైఫ్కి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్కి టోటల్గా మనకి డిస్టర్బ్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ సెస్మిక్ సర్వేస్ వల్ల. ఓకేనా. అండ్ అదేవిధంగా కెమికల్ వేస్ట్, ద వేస్ట్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్షన్ కుడ్ కంటామినేట్ వాటర్ అండ్ రిడ్యూస్ ఫిష్ పొల్యూషన్ అండ్ అఫెక్టింగ్ లోకల్ ఫిషరీస్. సో ఇక్కడ వచ్చే ఏదైతే వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే క్రమంలో వేస్ట్ ఏదైతే వస్తుందో ఆ వేస్ట్ అనేది టోటల్గా మనకి వాటర్లో కలిసిపోవడం అని జరుగుతుంది. దీనివల్ల మనకి ఫిషెస్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఫిషెస్ ఎఫెక్ట్ వల్ల దీని మీద డిపెండ్ అయిన ఫిషరీస్ అనే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ హ్యాబిటెట్ డిస్ట్రప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ స్పిల్స్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మే లీడ్ టు ద ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద మెరైన్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఆయిల్ స్పిల్స్ అంటే అర్థం ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఏదైతే మనకి ఆయిల్ వస్తుందో మనకి బయటికి, ఆ ఆయిల్ అనేది టోటల్గా వాటర్లోనే మనకి ఉండిపోతుంది అనమాట. ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిపోయి అందులో ఉన్న మెరైన్ అందులో ఉన్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ స్పిల్స్కి తట్టుకుంటాయండి. అర్థమవుతుందా. సో ఆయిల్ స్పిల్స్ ఏ విధంగా ఉంటే ఒక్కసారి మీ చేతికి ఏదన్నా ఆయిల్ రాసుకోవడం కానీ, మీరు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైనా చూసారంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైనా చూసినట్టయితే టోటల్గా మన బంక అయిపోతుంది. అర్థమవుతుందా. సో అదంతా టోటల్గా మనం చూసినట్టయితే మెరైన్ ఎకోసిస్టమ్కి చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే అక్కడున్న ఎకోసిస్టమ్ అంతా వేరే దానికి షిఫ్ట్ అయిపోవడం, మైగ్రేట్ అయిపోవడం చూడడం జరుగుతుంది. అలా మనకి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఇలా ఆయిల్ స్పిల్స్ పెట్టి డ్యామేజ్ చేయడం వల్ల అలా అక్కడున్న హోమ్ని అక్కడ ఏవైతే స్పీషీస్ ఇస్తానో వాటి హోమ్ అనమాట. అలాంటి హోమ్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాళ్ళ హ్యాబిటేట్ డిస్టర్బ్ చేసినట్టే కదా. ఏ విధంగా అయితే మన ఇంటికాడ ఉండి మన ఇంటిని ఏ విధంగా అయితే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగానే వాళ్ళకు కూడా అక్కడున్న వాళ్ళు ఉంటున్న హోమ్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ హ్యాబిటేట్ని కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ క్రమంలో మనకి సెస్మిక్ సర్వేస్ వల్ల మనకి ఈ విధంగా డిస్టర్బ్ అవ్వడం ఛాన్స్ ఉంది. అండ్ కెమికల్ వేస్ట్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఫిషెస్ అండ్ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ హ్యాబిటేట్ డిస్ట్రప్షన్ కూడా జరుగుతుంది అక్కడున్న మెరైన్ ఎకోసిస్టమ్ ఉన్న స్పీషీస్కి. ఓకేనా, రైట్. సో కంక్లూజన్ ఏ విధంగా మనం చూసుకోవచ్చు అంటే, సో గవర్నమెంట్ మూవ్ ఏవైతే ఉందో ఈ యొక్క కార్బన్ ఎక్స్ప్లోరేషన్ బూస్ట్ చేయడానికి అండ్ అదేవిధంగా ఎనర్జీ ప్రొటెక్షన్ బూస్ట్ చేయడానికి ఇట్ హ్యాస్ స్పార్క్డ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్ అమాంగ్ ద ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. సో లోకల్ కమ్యూనిటీస్ నుంచి ఎన్విరాన్మెంటలిస్ట్ నుంచి కూడా మనకి గవర్నమెంట్కి కొంచెం ప్రెషర్ అయితే ఉండమని జరిగింది. ఏ విధంగా కార్బన్ ఎక్స్ప్లోరేషన్ ఎనర్జీ ప్రొటెక్షన్ బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, కానీ ఎన్విరాన్మెంటల్ నుంచి అండ్ అదేవిధంగా లోకల్ కమ్యూనిటీస్ నుంచి కొంచెం కన్సర్న్స్ అయితే ఉంది. సో ద గల్ఫ్ ఆఫ్ మండన్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ ద ఎకలాజికల్లీ సెన్సిటివ్ రీజన్స్. ఎనీ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ కుడ్ హ్యావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ of marine biodiversity and the livelihood of coastal communities. Balancing economic development with the environmental conservation remains a critical challenge. సో ఈ విధంగా మీరు ఏంటంటే
మీరు కంక్లూజన్ ఇవ్వచ్చు. సో గవర్నమెంట్ అనేది హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్కి బూస్ట్ చేయడం జరుగుతుంది అండ్ వేరే దగ్గర నుంచి కన్సర్న్స్ ఉండడం జరిగింది. అండ్ అండమాన్ నికోబార్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎకలాజికల్ సెన్సిటివ్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే మెరైన్ డైవర్సిటీకి కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అటు మనకి కోస్టల్ కమ్యూనిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ రెండు బ్యాలెన్స్ చేసుకొని సో మనకి ఒక రిమైన్ ఛాలెంజ్గానే ఉందని అక్కడ కంక్లూజన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మీరు ఏంటంటే మీరు ఈ విధంగానే కాకుండా ఇంకా వేరే విధంగా కూడా రాయొచ్చండి. లేకపోతే మీరు ఎస్డీజీ గోల్స్కి సంబంధించిన మీరు ఇక్కడ పాయింట్ పెట్టైనా మీరు రాయొచ్చు. లేకపోతే అటు ఎన్విరాన్మెంట్ అటు డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా మీకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది కూడా మీరు ఇక్కడ కంక్లూజన్లో పెట్టి మీరు రాసుకోవచ్చు కంక్లూజన్ అనేది. ఓకేనా. సో మీకు మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి మీరు కొనసాగితే ఏంటంటే మీకు యూజ్ అవుతుందండి. ఓకేనా. రైట్. సో ఏం కంగారు పడకండి, మెయిన్స్ అనేది ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీకు ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం తెలియాలి పేపర్లో ఏం పెట్టాలి ఏం రాయడానికి. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ఇనిషియేటివ్. సో రీసెంట్గా తీసుకొచ్చారండి ఒక ఇనిషియేటివ్ అనేది. సో ఇండియాస్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ లాంచ్ ఇనిషియేటివ్స్ లైక్ వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ఇనిషియేటివ్. సో ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఓకేనా. రైట్. టు రెడ్యూస్ డాక్యుమెంటేషన్, స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్ అండ్ కట్ డిలేస్. సో ఏ విధంగా అయితే మనకి ప్రాసెస్ జరుగుతుందో అంటే లైక్ సో ఆ పోర్ట్ ఇనిషియేటివ్స్, ఆ పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది కదా. సో ట్రేడ్ అనేది జరుగుతుంది, సో సప్లైస్ అనేవి జరుగుతున్నాయి, సో డాక్యుమెంటేషన్ జరగాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వాళ్ళకి ఆపరేషన్స్ అనేవి కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అండ్ డిలేస్ అనేవి కూడా జరుగుతున్నాయి. అవన్నీ రెడ్యూస్ చేసుకోవడానికి ఒక వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇట్ వాస్ కపుల్డ్ విత్ డిజిటల్ టూల్స్ లైక్ మైత్రి performance benchmarks via Sagar Ankalan and 25,000 crore shipbuilding fund. These reforms boost competitiveness and sustainable trade. చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా చదివితే ఇంకా కంగారు పడకండి. సో రీసెంట్గా మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు టు స్టాండర్డైజ్ అండ్ ద స్ట్రీమ్ లైన్ ఆపరేషన్ అక్రాస్ మేజర్ పోర్ట్స్. సో మేజర్ పోర్ట్స్ యొక్క ఆపరేషన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, స్టాండర్డ్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ద మినిస్ట్రీ హాస్ ఆర్గనైజ్డ్ డాక్యుమెంటేషన్ విత్ ఇమిగ్రేషన్, పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఆ పోర్ట్ యొక్క ఇమిగ్రేషన్ కానీ, హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ, పోర్ట్ అథారిటీస్ కానీ అండ్ అదేవిధంగా కంటైనర్ ఆపరేషన్ డాక్యుమెంటరీ బై 33% ఫ్రమ్ 143 to 96 అండ్ బల్క్ కార్గో డాక్యుమెంట్ బై 99%. అంటే డాక్యుమెంటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చెప్పారు, ఇంత పర్సెంటేజ్కి తగ్గించామని చెప్తున్నారనమాట. బై యూనిఫైయింగ్ పోర్ట్ ప్రొసీజర్స్ దట్ ఈస్ వన్ నేషన్ వన్ పోర్ట్ యాక్సెస్ టార్గెట్స్ ఆపరేషనల్ డిలేస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్ దట్ ఇంక్రీజ్ కాస్ట్ అండ్ హిండర్ ట్రేడ్. సో ఇక్కడ మనకి ఇన్కన్సిస్టెన్సీ వల్ల, ఆపరేషన్ డిలేస్ వల్ల మనకి ఏంటంటే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రేడ్ అనేది కూడా మనకి డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు. ఈ యొక్క పోర్ట్ ప్రొసీజర్స్ యూనిఫై చేస్తే ఇవన్నీ తగ్గుతాయని చెప్తున్నారు. ద ఇనిషియేటివ్ అలైన్స్ విత్ ఇండియాస్ గోల్ టు బికమ్ గ్లోబల్ మ్యారిటైమ్ లీడర్ సపోర్టింగ్ మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047. మనం విజన్ 2047 పెట్టుకున్నామండి. అందులో భాగంగా మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047కి మనకి రీచ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేవి మనకి కావాలి. అండ్ అదేవిధంగా గ్లోబల్లో మ్యారిటైమ్ లీడర్గా మారాలంటే మాత్రం తప్పకుండా ఈ ఇనిషియేటివ్స్తో ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, సాగర్ అంకలన్ లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దట్ ఈస్ LPPI, that is Logistics Port Performance Index. So Sagar Ankalan benchmarks port performance using metrics like cargo handling, turnaround time, berth idle time, container dwell time. సో అవన్నీ ఒక ఇండికేటర్స్ లాగా పెట్టుకొని ఆ ఇండెక్స్ని మెజర్ చేస్తాను చెప్తుంది. ద ఇండెక్స్ డ్రైవ్స్ ఆపరేషనల్ ఎక్సలెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ బై ఈక్వల్లీ వెయిటింగ్ అబ్సల్యూట్ పర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్. సో లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని మనకి రిలీజ్ అవుతుందండి. సో దాని గురించి ఎప్పుడైనా ఇండెక్స్ రిలీజ్ అయినప్పుడు దాని గురించి ఇండెక్స్ చదువుకుందాం. సో భారత్ పోర్ట్స్ గ్లోబల్ కన్సోర్టియం, the consortium of public sector companies, that is India's Portal Global and Sagarmal Development Company and India Portal Rail and Railway Corporation do develop operates ports globally. So globally operate చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఎలైన్ విత్ ఇండియాస్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, IMEC. చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ పోర్ట్ యాక్సెస్ ఏదైతే ఉందో మనకేది ఇటు గ్లోబల్గా ఆపరేట్ చేసుకోవడానికి ఇటు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ తోటి కూడా వీళ్ళు కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీకు ఏంటంటే ఇక్కడ IMEC గురించి తెలియాలండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో మనకి చూసినట్టయితే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి అండ్ ఏ కంట్రీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇందులో మనకి 2 ఉంటాయండి.
ఒకటి వచ్చేసి మనకి ఈస్టర్న్ ఉంటే ఒకటి వచ్చేసి మనకి నార్త్ ఉంది. ఈస్టర్న్ ఎవరు, నార్త్ ఎవరు, అది ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, అండ్ ఏ కంట్రీ ఇన్వాల్వ్ అయింది, అండ్ ఏ కంట్రీలో ఏ పోర్ట్స్ అనేది డెవలప్ చేస్తారు, ఈ యొక్క కారిడోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తప్పకుండా క్వశ్చన్ దిగుతుంది వీటి మీద. సో ఈ యొక్క గ్లోబల్లీగా మనకి ఆపరేట్ చేసుకోవడానికి ఈ యొక్క ఐఎంఈసీతో కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొచ్చారో దీన్ని అలైన్ చేయడమే జరిగింది. దీంట్లో ఇంటిగ్రేట్ చేయడమే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో అండ్ ప్లాన్ టు ఎక్స్పాండ్ ద బిమ్స్టిక్ అండ్ ద ఏషియన్ నేషన్ యూజింగ్ ఏ అండ్ ద బ్లాక్ చైన్ ఫర్ ఎఫిషియన్సీ. సో బిమ్స్టిక్ ఏషియన్ నేషన్స్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేద్దామైతే అనుకుంటున్నారు. ఇక్కడ బిమ్స్టిక్ అంటే ఏంటి, ఏషియన్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ. సో బిమ్స్టిక్లో కంట్రీస్ ఎవరు, ఏషియన్ కంట్రీస్ ఎవరు, ఇక్కడ నాకు ఏషియన్ కంట్రీస్ సంబంధించిన నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బిమ్స్టిక్లో కూడా ఎవరెవరు ఉంటారని కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఐఎంఈసీలో ఉన్న మనకి నార్థన్ అండ్ ఈస్టర్న్ సంబంధించిన కారిడోర్లు ఎవరెవరు ఒకటే ఉంటారు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఐఎంఈసీ మీద మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మీకు ఆల్రెడీ క్వశ్చన్ అనేది దిగిందండి. ఓకేనా, సో ఈ పాటికి మీకు గుర్తొచ్చి రావాలి. ఓకేనా, సో ఐఎంఎస్ మీద ఆల్రెడీ గ్రూప్ 1లో మనకు వచ్చింది. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ తప్పకుండా మనం చదువుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనకి మైత్రి యాప్. సో ఫుల్ ఫామ్ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే మాస్టర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫేస్. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ పర్పస్ కోసం అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫేస్ అనేది ఈ యొక్క మాస్టర్ అప్లికేషన్ పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్ స్ట్రీమ్ లైన్స్ ట్రేడ్ ప్రాసెస్ బై ఆపరేషనలైజింగ్ ద వర్చువల్ ట్రేడ్ కారిడార్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద యూఏఈ. సో ఇండియా అండ్ యూఏఈ మధ్య ఒక వర్చువల్ ట్రేడ్ కారిడార్ని ఆపరేషన్ చేస్తుంది. అండ్ స్టాండర్డైజెస్ డాక్యుమెంటేషన్ అండ్ ఇంటిగ్రేట్స్ డిజిటల్ సొల్యూషన్, రెడ్యూసెస్ ప్రాసెస్ టైమింగ్, ఆప్టిమైజ్ ట్రేడ్ ఫ్లోస్, పొజిషన్స్ ఇండియా యాజ్ అ లీడర్ ఇన్ ద గ్లోబల్ లాజిస్టిక్స్. మైత్రి యాప్ అనేది ఈ విధంగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంటేషన్ చేయడం కానీ, స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ చేయడం కానీ, సో త్వరగా మనకి ట్రేడ్ ఫ్లో అనేది త్వరగా జరగడానికి కూడా మైత్రి యాప్ అనేది చాలా ఇదిగా మనకి పనిచేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫేస్ కూడా మనకి పైన వర్క్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాయింట్స్ అనేవి తప్పకుండా యూజ్ జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇండియా షిప్ బిల్డింగ్ సెక్టార్ని ఏ విధంగా రీవాలిటైజ్ చేస్తున్నారని చూసినట్టయితే దాదాపు 25,000 crore మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఫర్ ద షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2025. సో 2025లో మనకి 25,000 crore రూపీస్ అనేవి ఒక షిప్ బిల్డింగ్ సెక్టార్ని డెవలప్ చేయడానికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి ఇండియన్ షిప్ యార్డ్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్మనైజ్డ్ మాస్టర్ లిస్ట్ అనేది కూడా ఒక లార్జ్ షిప్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా లోకస్ టర్మ్స్ ఫైనాన్స్ వయా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మల్టీలాటరల్ ఏజెన్సీస్ కూడా వీళ్ళు ఫైనాన్సెస్ అని ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జాబ్స్ క్రియేట్ చేయడం కానీ అండ్ గ్లోబల్ కాంపిటెన్స్ ఎనర్జ్ చేయడం కానీ సో జరుగుతుంది ఈ యొక్క షిప్ బిల్డింగ్ సెక్టర్ ద్వారా అని చెప్తున్నారు. ఓకేనా, రైట్. సో స్ట్రాటజిక్ గోల్స్ కనుక చూసినట్టయితే initiatives like National Center for Excellence in the Green Port and Shipping promote eco-friendly port operations and the carbon footprint reduction. So, and other vidhanga global trade corridors like IMEC and VTC aims to strengthen India's trade links with the Middle East, Europe and Asia. So, IMEC ఏ విధంగా వేరే కంట్రీస్తో మనకి ట్రేడ్ అనేది చేయబోతుందనే విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అనమాట. గ్లోబల్ ట్రేడ్ కారిడార్స్. సో ఇది గ్లోబల్ ట్రేడ్ కారిడార్ చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో ఇంతకుముందు చెప్పాను, దాంట్లో ఉన్న ఎవరెవరు కంట్రీస్ ఇన్వాల్వ్ అయినారు, ఏ పోర్ట్ అనేది ఏ కంట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ని కూడా మనకి సెల్ఫ్ రిలయంట్ ఇండియా సాధించడానికి పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది కూడా ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో పీఎం గతిశక్తి చాలా చాలా ఇంపార్టెంట్. సో పీఎం గతిశక్తి ఏంటంటే అన్ని మినిస్ట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పీఎం గతిశక్తిలో ఇంటిగ్రేట్ చేసి సో ప్రాసెస్ అనేది తొందరగా అయిపోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిపార్ట్మెంట్కి మనకి డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఇక్కడ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కొంచెం అప్రూవల్ రావాలి. సో ఇలా అన్ని మినిస్ట్రీస్ అనేవి ఒక్కొక్క దాని నుంచి అప్రూవల్ రావడానికి దాన్ని చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి పీఎం గతిశక్తి అనేది అన్ని మినిస్ట్రీస్ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఇంటిగ్రేట్ చేసేసి అక్కడ ప్రాసెస్ అనేది తొందర చేయడానికి చేస్తుంది అనమాట. సో పీఎం గతిశక్తి అనేది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో పీఎం గతిశక్తి ఎప్పుడు తీసుకొచ్చారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ న్యూస్లో ఉన్నది అంతా మనకు కావాల్సిందే, మనకు అవసరం లేదు నాన్న. సో అక్కడ మెన్షన్ చేసిన కీ పాయింట్స్ ఏంటి, కీ వర్డ్స్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఐఎంఈసీ అనేది ఇంపార్టెంట్, పీఎం గతిశక్తి అనేది ఇంపార్టెంట్, ఇక్కడ యూనియన్ బడ్జెట్లో మనకి షిప్ బిల్డింగ్ సెక్టర్కి ఎంత చేశారనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్స్ అనేది మనం పిక్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకోవడానికి, అర్థమవుతుందా? సో అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ రాసుకోవడం వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్, యూ హ్యావ్ టు అనలైజ్ ద న్యూస్, రైట్?
సో నువ్వు ఒక గ్రూప్ స్టాండర్డ్లో వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ని చూసుకోవాలి కాబట్టి యూ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్ ఇన్ ఏ షార్ట్ వే, హౌ టు గెట్ దట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా నేను తీసుకొని దాంట్లో నుంచి ఎంత షార్ట్గా ప్రిపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలనే విషయాలు నువ్వు చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ థింగ్స్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ ఇస్ ఇంపార్టెంట్ వన్, విచ్ ఇస్ నాకు ఎగ్జామినేషన్లో ఏది వస్తుంది అనేది నీకు తెలియాలన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఐఎంఈసీ అనేది రావచ్చు, పిఎం గతిశక్తి నుంచి రావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటో కూడా రావచ్చు, యూనియన్ బడ్జెట్ 2025లో ఏ విధంగా షిప్ బిల్డింగ్ సెక్టర్ చేస్తారనేది నీకు రావచ్చు. సో ఈ విధంగా నువ్వు విషయాలు అనేవి అనలైజ్ చేసుకోవాలి, చూసుకోవాలి, ఏ పాయింట్ రాసుకోవాలని. అర్థమవుతుందా? సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి మిస్టేక్స్ చేయకుండా, సో అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నీ నోట్స్లో రాసుకోవడం అనేది ఇట్స్ ఎ నాన్ సెన్స్. అర్థమవుతుందా? సో అది నీకు ఎప్పటికీ యూజ్ అవ్వదు. సో బెటర్ టు యూజ్ ఎట్లా యూజ్ చేసుకోవాలని చూసుకోండి. ఓకేనా? సో ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండి. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాను ఏది రాసుకోవాలి ఏదొద్దని. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి వే ఫార్వర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఏ విధంగా అయితే వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారో అండ్ మనకి ఇండియా మ్యారిటైమ్ సెక్టర్ అని టోటల్గా ట్రాన్స్ఫార్మేటివ్ తీసుకెళ్తుంది. అండ్ అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్లో కూడా లైక్ మైత్రి యాప్ అనేది తీసుకొచ్చి మనకి గ్లోబల్ ట్రేడ్లో కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా షిప్ బిల్డింగ్ని మనం రీవైటలైజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క ఎఫిషియన్సీ అనేది చూపించడం జరుగుతుంది గ్లోబల్కి. అండ్ అదేవిధంగా కార్బన్ ఫుట్ ప్రింట్స్ని కూడా తగ్గించడం జరుగుతుంది. అండ్ గ్లోబల్ లీడర్గా కూడా ఇండియా అనేది ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ అనేవి కంక్లూజన్లో చూసుకోవాలి. ఓకేనా? సో కంక్లూజన్ ఏదైతే మీరు రాస్తారో మెయిన్స్లో మీరు రాసిన పాయింట్స్ని సమ్మరైజ్ చేసి ఇక్కడ కంక్లూజన్ రాయండి, సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునే ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ షీట్లో మీకు ఏంటంటే ఇంట్రడక్షన్ అని రాయడం కానీ, బాడీ అని రాయడం కానీ, కంక్లూజన్ రాయడం కానీ వద్దు. ఇంట్రడక్షన్కి ఇట్లా 2-3 లైన్స్లో రాసేసి బాడీ అనేది ఇలా పార్ట్లో రాసేసి అండ్ సపరేట్ పారాగ్రాఫ్లో కంక్లూజన్ అనేది మీరు రాయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇంట్రడక్షన్ సపరేట్ పార్ట్ అండ్ బాడీకి సపరేట్ పార్ట్ అండ్ అదేవిధంగా కంక్లూజన్కి సపరేట్ పార్ట్. సో ఈ విధంగా మీ ఆన్సర్ అనేది ఒక స్ట్రక్చర్ వేలో ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అండి ప్యారెట్ ఫిష్ అండ్ కోరల్ రీఫ్ హెల్త్. సో రీసెంట్గా ప్యారెట్ ఫిష్ అనేది మనకి ఒక కోరల్ రీఫ్స్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనకి న్యూస్లో రావడం జరిగింది. సో ప్యారెట్ ఫిష్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ హెల్త్ ఆఫ్ కోరల్ రీఫ్స్. ఇక్కడ మీకు కోరల్ రీఫ్స్ అంటే ఏంటో తెలియాలి అండ్ ప్యారెట్ ఫిష్ అంటే ఏంటో తెలియాలి. సో కోరల్ రీఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకున్నాను. సో ఇవి మనకి కోరల్ రీఫ్స్ అండి. ఓకేనా? సో ఈ విధంగా. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక స్పీషీస్ అండి. ఓకే, కోరల్ రీఫ్స్ అనే ఒక స్పీషీస్. ఓకేనా? సో కోరల్ రీఫ్స్ ఆర్ ద కాంప్లెక్స్ ఎకోసిస్టమ్స్. దే ఆర్ ఫార్మ్డ్ బై ద కోరల్ స్పీషీస్ దట్ ప్రొవైడ్ హ్యాబిటాట్ ఫర్ 1/4 ఆఫ్ ద ఆల్ మెరైన్ స్పీషీస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ యొక్క మెరైన్ ఎకోసిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుందని చెప్పుకోవాలనుకుంటే కోరల్ రీఫ్స్ అనేది, కోరల్ స్పీషీస్ అనేది ఎంత హెల్తీగా ఉందో చూసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ కోరల్ రీఫ్స్ ఆర్ మోస్ట్లీ రిఫర్డ్ టు యాజ్ ద రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దీని గురించి మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చింది అండ్ అదేవిధంగా మీకు యూపీఎస్సీ మనకి ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగింది అనమాట. ఓకేనా? సో రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ సీ ఏదైతే మనం మాట్లాడుతున్నా కోరల్స్ గురించి దానికి ఇంపార్టెన్స్ తెలపడం మనకి వచ్చిందనమాట. ఈ పర్టికులర్ పాయింట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని మనం దేని అంటామంటే కోరల్ రీఫ్స్ అని అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ద అమాంగ్ ద మోస్ట్ బయోడైవర్స్ ఎకోసిస్టమ్ ఆన్ ద ప్లానెట్. సో మోస్ట్ బయోడైవర్స్గా ఉన్న ప్లానెట్లో ఏంటంటే కోరల్ రీఫ్స్. సో కోరల్ రీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది ప్రొటెక్టింగ్ బీచెస్ ఫ్రమ్ ద ఎరోజన్ అండ్ ప్రమోటింగ్ ఫిషరీస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద గ్లోబల్ ఎకానమీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎకలాజికల్ ఫంక్షన్లో చూసినట్టయితే అటు ఎరోజన్ నుంచి బీచెస్ యొక్క ఎరోజన్ నుంచి కూడా మనం కాపాడమని జరుగుతుంది, ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫిషరీస్ని కూడా ప్రమోట్ చేస్తుంది అండ్ గ్లోబల్ ఎకానమీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి కోరల్ రీఫ్స్కి ఏ విధంగా థ్రెట్స్ అనేవి సంభవిస్తున్నాయంటే ఓషన్ టెంపరేచర్స్ అనేవి మనకి రేజ్ అవుతున్నాయి. దీనివల్ల క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్ కాజ్గా ఉండడం జరిగింది కోరల్ బ్లీచింగ్కి. బ్లీచింగ్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మనకి ఏవైతే కోరల్స్ ఉన్నాయో ఒక్కో టైప్ ఆఫ్ కలర్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో కోరల్ బ్లీచింగ్ వల్ల దీని కలర్ అనేది షేడ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా షేడ్ అయిపోతున్నప్పుడు మనము అనుకోవాలి సో కోరల్స్ అనేవి మనకి అన్హెల్దీగా మారుతున్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా మనకి కోరల్ బ్లీచింగ్ ఎందువల్ల జరుగుతుంది? డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఎందువల్ల జరుగుతుంది? డ్యూ టు ద టెంపరేచర్ రైజింగ్ ఇన్ ఓషన్స్. అర్థమవుతుందా? టెంపరేచర్ ఎందుకు రైజ్ అవుతుంది చెప్తూనే ఉన్నాను. సో డ్యూ టు ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ ఎమిషన్స్. కార్బన్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొల్యూషన్ నుంచి. పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్యూమన్స్ నుంచి. ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి, కోస్టల్ మనకి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడం నుంచి. సో ఈ విధంగా మనం
మనం ఏంటంటే మన ఎకోసిస్టమ్ని, మన మెరైన్ ఎకోసిస్టమ్ని టోటల్గా డ్యామేజ్ చేసుకోవడం జరుగుతుంది మన చేతులారా. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. మన ఎన్విరాన్మెంట్ని కాపాడితే ఎన్విరాన్మెంట్ మనల్ని కాపాడుతుందండి, ఓకేనా. సో ఇట్లా కోరల్ బ్లీచింగ్కి దారి తీయడం అని జరుగుతుంది డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల, ఓషన్ టెంపరేచర్ని రేజ్ చేయడం వల్ల. అండ్ కోరల్ బ్లీచింగ్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద అట్లీస్ట్ 74 కంట్రీస్ సిన్స్ 2023, ద వరల్డ్స్ 4th మాస్ బ్లీచింగ్ ఈవెంట్. సో 2023లో మనకి సిన్స్ 74 కంట్రీస్ అనేటివి ఒక కోరల్ బ్లీచింగ్ బారిన పడ్డాయి అని చెప్పేసి రీసెంట్గా కనుగొన్నారు. అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ 4th మాస్ బ్లీచింగ్ ఈవెంట్ అని చెప్తున్నారు అనమాట, ఓకేనా. కోరల్స్ మీద సపరేట్ క్వశ్చన్ వస్తుందండి మీకు మెయిన్స్లో ఒకవేళ రావాలనుకుంటే ఎన్విరాన్మెంట్ నుంచి, ఓకేనా, రైట్. అండ్ హౌ ఎవర్ దే ఆర్ ఫేసింగ్ సీరియస్ థ్రెట్స్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. దిస్ థ్రెట్స్ ఆర్ నోన్ యాజ్ ద ఓషన్ యాసిడిఫికేషన్, పొల్యూషన్, కోస్టల్ డెవలప్మెంట్. సో ఓషన్ యాసిడిఫికేషన్ అన్నమని జరుగుతుంది. సో ఓషన్ అనేది ఎలా యాసిడిఫికేషన్ అవుతుంది? టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల, ఆయిల్ స్పిల్స్ రావడం వల్ల, ఎక్స్ప్లోరేషన్ చేయడం వల్ల. ఈ విధంగా మనం ఇంతకుముందు చదువుకున్నాము. ఇది హైడ్రోకార్బన్ ఏదైతే ఉందో మనం ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారో, ఎక్స్ప్లోరేషన్ చేయడం వల్ల ఓషన్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుంది. అందులో ఉన్న మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పాను. సో అందులో వన్ ఆఫ్ ద ఇదండి ఓషన్ యాసిడిఫికేషన్. ఓషన్ యాసిడిఫికేషన్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా మీరు తప్పకుండా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఓషన్ యాసిడిఫికేషన్ మీద. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా కీ రోల్గా మారుతుందండి. మీకు మేజర్గా చూసినట్టయితే అండి యూపీఎస్లో మేజర్గా అడుగుతాడండి. ఓషన్ యాసిడిఫికేషన్ అనేది ఒక గ్లోబల్ ఇష్యూగా ఉంది. ఎందుకంటే ఓషన్ అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అట్మాస్ఫియర్ నుంచి. సో ఈ విధంగా ఏంటంటే ఓషన్లో ఉన్న పిహెచ్ లెవెల్ ఏదైతే ఉందో టోటల్గా పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న వాటర్ క్వాలిటీ అనేది టోటల్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడ ఉన్న మెరైన్ లైఫ్కి చాలా హార్మ్ఫుల్గా మారడం జరుగుతుంది, ఓకేనా. సో అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, అండ్ అదేవిధంగా కెమికల్ రియాక్షన్స్ని ఏదైతే ఉందో కెమికల్ అంటే అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది అక్కడ వాటర్లో డిజాల్వ్ అయిపోయి కార్బన్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోయి దానివల్ల వాటర్లో ఉన్న యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ మెరైన్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫుడ్ చైన్స్ అని ఎఫెక్ట్ అవుతుంది, కోరల్ రీఫ్ అని ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇంత ఎఫెక్ట్ ఉండమని జరిగింది. సో అందుకే మీరు ఓషన్ యాసిడిఫికేషన్ గురించి మీద ఒక 2-3 పాయింట్స్ అని మీరు మెన్షన్ రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా, రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో కోరల్ రీఫ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైందని అనుకున్నా, దానికి జరుగుతున్న థ్రెట్స్ అనేవి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ అంటే మీకు ఏంటంటే మెయిన్స్లో వస్తారు. మీకు ఇక్కడ ప్రిలిమ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటే ఏంటంటే కోరల్ రీఫ్స్ అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అయితే మీరు రాసుకోవాలి. దీని నుంచి మనకి ఒకవేళ అడగాలనుకుంటే ప్రిలిమ్స్లో ఇలాంటి స్టేట్మెంట్స్ని పిక్ చేసి మనకి ఇస్తాడు, ఓకేనా, రైట్. మరి ప్యారెట్ ఫిష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ఈ యొక్క కోరల్ రీఫ్ని కన్జర్వేషన్ చేయడానికి దాని యొక్క రోల్ ఏంటని చూసినట్టయితే ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 90 స్పీషీస్. దే ఆర్ లార్జ్ కలర్ఫుల్ ఫిష్ దట్ ఫీడ్ ఆన్ ఆల్గే మీద మనకి ఫీడ్ ఉంటుంది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది, చాలా లార్జ్గా ఉంటుంది, అండ్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫ్ 90 స్పీషీస్. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ గ్రేజర్స్ విచ్ మీన్స్ దే క్లీన్ కోరల్ రీఫ్స్, చాలా ఇంపార్టెంట్. సో కోరల్ రీఫ్స్ని మనకి క్లీన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఇస్తాడంటే కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది, ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఓషన్ యాసిడిఫికేషన్ అనేది జరుగుతుంది. సో కోరల్ రీఫ్స్ని టోటల్గా మనం మెయింటైన్ చేయడానికి ఎటువంటి టైప్ ఆఫ్ కన్జర్వేషన్ అని తీసుకురావాలి, అండ్ ఏ ఒక్క స్పీషీస్ అనేది దాని మీద ఆధారపడి ఉందని మనకి స్టేట్మెంట్స్లో మనకి ఇస్తాడనమాట. సో అక్కడ మనకి ప్యారెట్ ఫిష్ అని మనకి స్టేట్మెంట్లో ఇస్తాడు, అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో గ్రేజింగ్ ఆన్ ఆల్గే అంటే ప్యారెట్ ఫిష్ అనేది ప్రివెంట్ ఆల్గే ఫ్రమ్ ద ఓవర్టేకింగ్ ద కోరల్ రీఫ్స్. Too much algae can block sunlight. This can inhibit coral growth and this prevents the establishment of new coral colonies. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఓషన్ ఏదైతే ఉందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకోండి, ఇక్కడ మనకి ఓషన్ ఇది అనుకోండి, ఇక్కడ ఓషన్ అంటే ఇక్కడ మనకి కోరల్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ సన్లైట్ ఏదైతే ఉందో సన్లైట్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో ఓన్లీ కొంచెం సెంటీమీటర్స్ వరకే, కొంచెం సెంటీమీటర్స్ అంటున్నాను, కొంచెం దూరం వరకే మనకి ఏంటంటే సన్లైట్ అనేది పాస్ అవడం జరుగుతుంది, ఓకేనా. సో 200 మీటర్స్ అనుకుంటాను, సో ఒకసారి నాకు గుర్తులేదు. సో ఓన్లీ కొంచెం మీటర్స్ వరకు మనకి సన్లైట్ అని పాస్ అని జరుగుతుంది. అండ్ కోరల్ రీఫ్స్కి ఆ కొంచెం అంటే ఓన్లీ సమ్ సన్లైట్ అంటే కొంచెం మనకి సన్లైట్ అనేది కావాలి కోరల్ రీఫ్స్కి. ఒకవేళ ఎక్కువ సన్లైట్ వచ్చినా కూడా ప్రాబ్లమే, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఏంటంటే టూ మచ్ ఆల్గే క్యాన్ బ్లాక్ సన్లైట్. సో ఇక్కడ ఆల్గే అనేది ఇక్కడ బ్లాక్ చేయడం వల్ల మనకి ఏంటంటే కోరల్ రీఫ్స్కి సన్లైట్ దొరకదు. సో దానివల్ల ఏంటి కోరల్ అనేది గ్రోత్ అనేది అవ్వదు, ఓకేనా. సో గ్రోత్ అవ్వకపోతే అక్కడ ఏంటంటే న్యూ కోరల్ కాలనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వవు, అర్థమవుతుందా. ఎస్టాబ్లిష్ అవ్వకపోతే మెరైన్ ఎకోసిస్టమ్ అనేది హెల్తీగా ఉండదు, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఈ ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో ఈ కోరల్ రీఫ్స్ని క్లీన్ చేయడం జరుగుతుంది, టోటల్గా ఈ ఆల్గేని టోటల్గా క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట, అర్థమవుతుందా. దిస్ మేక్స్ ప్యారెట్ ఫిష్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్, అర్థమవుతుందా. సో ఏ విధంగా అయితే ఆల్గే అనేది సన్లైట్ రాకుండా చుట్టూరు కోరల్ రీఫ్స్ అడ్డుకుంటుందో ఈ యొక్క ఆల్గేని టోటల్గా మనం క్లీన్ చేసేది ఏంటి
ప్యారెట్ ఫిష్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అందుకే ప్యారెట్ ఫిష్ అనేది కోరల్ రీఫ్కి ఒక ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ఉండమని జరిగింది, ఎసెన్షియల్ పార్ట్గా ఉండమని జరిగింది. సో రీఫ్ హెల్త్ అండ్ రికవరీ, వెన్ కోరల్ రీఫ్స్ ఆర్ డ్యామేజ్ డ్యూ టు ద బ్లీచింగ్ ఆర్ డిజీజ్, దెన్ సీవీడ్ మోస్ట్లీ టేక్స్ ఓవర్ ద స్పేస్ లెఫ్ట్ బిహైండ్. ఒకవేళ కోరల్ బ్లీచింగ్ వల్ల మనకి కోరల్ రీఫ్స్ అని డ్యామేజ్ అయిపోయి చనిపోయాను అనుకోండి, దాని తర్వాత సీవీడ్ ఏదైతే ఉందో మోస్ట్లీ దాని యొక్క స్పేస్ అనేది మనకి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సో ప్యారెట్ ఫిష్ ఈట్ దిస్ ఆల్గే అండ్ ఎయిడ్ ఇన్ రీస్టోరేషన్ ఆఫ్ కోరల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడున్న ఆల్గేన్ ఏదైతే ఉందో టోటల్గా ప్యారెట్ ఫిష్ అనేది తినేయడం జరుగుతుంది. దానివల్ల మనకి కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీస్టోర్ అవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు మేజర్గా చూసినట్టయితే మెనీ కంట్రీస్ లైక్ వెలిజా, బెర్ముడా, గోట్మేలా, మెక్సికో అండ్ యూఎస్ హ్యావ్ క్రియేటెడ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ దే ఆల్సో బ్యాన్ ద ఫిషింగ్ ఆఫ్ ప్యారెట్ ఫిష్ టు ప్రొటెక్ట్ ది స్పీషీస్. సో ఇక్కడ మనకి ప్యారెట్ ఫిష్ని ఫిషింగ్ చేసుకోవడానికి కూడా బ్యాన్ చేయడం జరిగింది, ఎందుకంటే అక్కడ కోరల్ రీఫ్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్గా అయితే ఉండడం జరిగింది. కాబట్టి అందుకే వాటిని హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్యారెట్ ఫిష్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది కొన్ని కంట్రీస్లో. ఓకేనా, సో ఈ విధంగా మనకి ప్యారెట్ ఫిష్ అనేది కోరల్ రీఫ్ని కన్జర్వ్ చేయడానికి చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకున్నాను. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మీకు ఏంటంటే కోరల్ రీఫ్ని మనము ప్రొటెక్ట్ చేయాలంటే ఏ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ప్యారెట్ ఫిష్ని మనం కన్జర్వ్ చేయాలి, ప్యారెట్ ఫిష్ ఏదైతే మనం చేస్తున్నామో మనం బ్యాన్ చేయాలి మిగతా కంట్రీస్ లాగా అని చెప్పేసి మీరు ఆన్సర్ రాస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇట్స్ క్లియర్ అనుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్పాను. ఇక్కడ మీకు ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 90 స్పీషీస్ ఒకసారి మీకు ఓవరాల్గా వ్యూ అయితే ఇచ్చేస్తాను చూడండి. సో ప్యారెట్ ఫిష్ అనేది ఫ్యామిలీ ఆఫ్ 90 స్పీషీస్ అండ్ మనకి లార్జ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అది ఆల్గే మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి కోరల్ రీఫ్స్ ఏవైతే అది క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏ విధంగా అయితే మనకి కోరల్స్ అనేది కోరల్ రీఫ్స్ మీద మనకి ఓవర్టేక్ చేస్తుందో అలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టూ మచ్ ఆల్గే అనేది మనకి బ్లాక్ చేయడం జరుగుతుంది సన్లైట్ని. ఆ సన్లైట్ వల్ల కోరల్స్ అనేది గ్రోత్గా ఉండదు అండ్ అదేవిధంగా న్యూ కాలనీస్ అనేవి కూడా డెవలప్ అవ్వవు. సో ఈ యొక్క ప్యారెట్ ఫిష్ ఏం చేస్తుంది, ఆల్గేని తినేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్ని ప్యారెట్ ఫిష్ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్గా మారడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే కోరల్ రీఫ్స్ అనేది బ్లీచింగ్కి గురవడం వల్ల డ్యామేజ్ అయిపోయి ఆ పర్టికులర్ డిజీజ్ వల్ల డ్యామేజ్ అవడం వల్ల సీవీడ్ అనేది మోస్ట్లీ అక్కడ ఉన్న స్పేస్ని మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఆల్గాన్ని మనకి తినేసి దాని తర్వాత కోరల్స్ని రీస్టోరీ కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కొన్ని కంట్రీస్లో కూడా ఈ యొక్క ప్యారెట్ ఫిషింగ్ ఏదైతే ఉందో బ్యాన్ చేయడం అనేది జరిగింది టు ప్రొటెక్ట్ ది స్పీషీస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఓవరాల్ పాయింట్స్ ఆఫ్ ద ప్యారెట్ ఫిష్ అండి. అండ్ మీ కోరల్ రీఫ్స్ గురించి అర్థమైందని అనుకున్నాను. సో అండ్ అదేవిధంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండ్ మన ఇండియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు ఒకసారి చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద మెరైన్ ఎకోసిస్టమ్ ఒకటే ఉంటాయి. గల్ఫ్ ఆఫ్ మెరైన్ లో లొకేట్ ఉన్నాయి అండ్ గుజరాత్లో లొకేట్ ఉంది, అటు మనకి సుందర్బన్లో లొకేట్ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడ మనకి కోరల్ రీఫ్స్ ఉంటాయని కోస్టల్ ఏరియాస్లోనే మనకి ఎక్కువగా లొకేట్ ఉంటుంది. సో చూసుకోండి, అండమాన్ నికోబార్లో కానీ లక్షద్వీప్లో కానీ సో ఎక్కువ ఐలాండ్లో మనకి లొకేట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా మీరు మాల్దీవ్స్లో మీరు చూసినప్పుడు ఇన్స్టాలో మీరు చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా డైవ్లోకి అంటే సముద్రంలో డైవ్ చేసినప్పుడు ఒక కలర్ఫుల్గా కనిపిస్తాయి కదండి, అదే మనకి ఒక చెట్టులా కనిపిస్తాయి, మనకి ఏదైనా చిన్న కొమ్మల్లా కనిపిస్తాయి, అవే మనకి కోరల్స్ అనమాట. సో దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెరైన్ ఎకోసిస్టమ్ ఇన్ ద aquatic ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ బయో ఎరిజన్ అంటే ఏంటండి, బయో ఎరిజన్ అనేది వెన్ యానిమల్స్ సచ్ as ప్యారెట్ ఫిష్ డెస్ట్రాయ్ కోరల్ రీఫ్స్. సో బయో ఎరిజన్ అంటే ప్యారెట్ ఏదైతే ఉందో కోరల్ రీఫ్స్ని డెస్ట్రాయ్ చేసినప్పుడు దాన్ని బయో ఎరిజన్ అంటాం. సో ప్యారెట్ ఫిష్ ఈట్ మెయిన్లీ డెడ్ కోరల్స్ అండ్ టర్న్ ఇన్ టు శాండ్. సో కొన్ని ప్యారెట్ ఫిషెస్ అనేవి ఏవైతే చనిపోయిన కోరల్స్ ఉన్నాయో అవి తినేసి అది శాండ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ నార్మల్ బట్ ఇట్ క్యాన్ బి ఎ ప్రాబ్లమ్ ఇన్ సమ్ కేసెస్లో మనకి ప్రాబ్లం అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డ్యామేజ్డ్ రీఫ్స్ ఆర్ రీఫ్స్ రికవరింగ్ స్లోలీ మెనీ ప్యారెట్ ఫిష్ కెన్ ఈట్ దెమ్ అండ్ దిస్ క్యాన్ మేక్ ద సిచ్యువేషన్ ఈవెన్ వర్స్. సో ఇక్కడ మనకి కోరల్స్ అనేవి కొన్ని చనిపోయాయండి, ఆ చనిపోయిన వాటిని ప్యారెట్ ఫిష్ అని తీసేసి మనకి శాండ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓకే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇది మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది నార్మల్ కండిషన్ కాకపోవచ్చు. ఒకవేళ కొన్ని కోరల్స్ అనేవి కొన్ని చనిపోయిన తర్వాత అది రీస్టోర్ అవుతున్నాయి, ఆ రీస్టోర్ అవుతున్న టైంలో ఒకవేళ ప్యారెట్ ఫిష్ అని తినేసింది అనుకోండి, అది మనకి కొంచెం డ్యామేజ్గా ఉండొచ్చు, ఈ సిచ్యువేషన్ని వర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి బయో ఎరిజన్ అనేది. ఓకేనా, సో ఇక్కడ మనకి చెప్పారు కదా ఇది మనకి బయో ఎరిజన్. సో ఇది మనకి గ్రేజర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ గ్రోత్ కంట్రోల్ ఇక్కడ మన సైకిల్ ఇచ్చాడు. సో అంత అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, మనకి ఏం అవసరం లేదు. సో ఈ విధంగా అంటే ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో మనకి కోరల్ రీఫ్ హెల్త్లో మనకి చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది అండ్ దాని కన్జర్వేషన్లో కూడా చాలా
ప్లే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎఫిషియెంట్ రీఫ్ మేనేజ్మెంట్ పర్పస్ కోసము ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ దట్ కంబైన్ స్పెసిఫిక్ ఫిషింగ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఎఫెక్టివ్ రెడ్యూస్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అండ్ అడాప్టివ్ మేనేజ్మెంట్ టు ఇంకార్పొరేట్ న్యూ సైంటిఫిక్ నాలెడ్జ్. ఓకేనా, సో చాలా పెద్ద పాయింట్ అయితే రాస్తారు. సో మనకి ఏంటంటే ప్యారెట్ ఫిష్ ఏదైతే ఉందో కోరల్ రీఫ్ని కన్జర్వ్ చేయడానికి అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగిందనే పాయింట్ అయితే మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ప్యారెట్ ఫిష్ అండ్ ద కోరల్ రీఫ్స్. ఓకేనా, సో దాని యొక్క సిమెట్రిక్ రిలేషన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రీసెంట్గా న్యూస్లో ఉందండి ఒక భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది. సో చూద్దాం దీని గురించి సంబంధించిన కొన్ని నోటీసెస్ అనేవి హైకోర్టు అయితే ఇచ్చిందంట. సో ఈ యొక్క భగవాన్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయని కొన్ని పిల్ అయితే చేసింది హైకోర్టు అనేది. సో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎక్కడ లొకేట్ ఉందని మనకి ఇంపార్టెంట్. సో కేసు గురించి కాదని ఇది ఒక భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది మనకి ఇండియా అయితే ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్, ఇది మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయ్యి మనకి ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ గోవాలో లొకేట్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది గోవాలో లొకేట్ అయి ఉంది. దట్ ఈస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద నియర్ విలేజ్ ఆఫ్ మొల్లం. ఓకేనా, సో గోవాలో ఇటు ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ నేషనల్ పార్క్ ఏంటన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, ఇంపార్టెంట్, రైట్. సో ఈ యొక్క భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఒరిజినల్గా దీన్ని మొల్లం గేమ్ శాంచురీ అని పిలిచేవారు అనమాట. సో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా ఎప్పుడు చేశారంటే 1969లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించడం అయితే జరిగింది. దాని తర్వాత దీనికి భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే పేరు రీనేమ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో దాని తర్వాత ఇందులోనే మనకు ఒక నేషనల్ పార్క్ అయితే లొకేట్ ఉంటుంది భగవాన్ వైల్డ్ లైఫ్ శాంచురీలోనే. ఆ నేషనల్ పార్క్ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, సో దాదాపు ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది 240 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఏరియాని కవర్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మనకి ఇంపార్టెంట్ ఫేమస్ ఒక వాటర్ ఫాల్ ఉంటుందండి. అదేంటంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్. మీరు ఇన్స్టాలో కానీ చాలా చోట్ల చూసే ఉంటారు. ఓకేనా, సో దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డెవిల్స్ కనియాన్ అండ్ అదేవిధంగా తంబడి సూర్ల టెంపుల్ అండ్ తంబడి ఫాల్స్, దాదాపు నెంబర్ ఆఫ్ హిస్టారిక్ అండ్ రిలీజియస్ సైట్స్ అనేవి ఈ యొక్క భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మనకి వెజిటేషన్ చూసినట్టయితే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా వెస్ట్ కోస్ట్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ అయితే వెజిటేషన్ అయితే చూస్తాం అనమాట. ఇక్కడ ఉన్న మనకి ఫ్లోరా అండ్ ఫానా కనుక మనం చూసినట్టయితే ఫ్లోరాలో మనకి టీక్ కానీ బ్యాంబూ కానీ అండ్ అదేవిధంగా క్యాషు కానీ ఇక్లిప్టస్ కానీ ఇలాంటి డామినెంట్ ట్రీ స్పీసీస్ అని మనకి కనిపిస్తాయి. అండ్ ఫానా చూసినట్టయితే ఇక్కడ మనకి గార్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా సాంబార్ కనిపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లెపర్డర్స్ ఉంటాయి అండ్ స్పాటెడ్ డీర్స్ ఉంటాయి. సో అండ్ అయితే జంగల్ క్యాట్స్ ఉంటాయి, స్క్వేరల్స్, పైథాన్, కోబ్రాస్, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ అని అక్కడ మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉందో బయోస్పియర్ రిజర్వ్గా మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి సో అక్కడ మనకి ఏవైతే భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి చాలా రిచ్ బయోడైవర్సిటీ అయితే కనిపించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది వెస్టర్న్ ఘాట్స్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది మన గోవాలో లొకేట్ ఉంది. దీని ఇంతకుముందు మనకి మొల్లం గేమ్ సెంచరీ పిలిచేవారు. 1969 దీన్ని వైల్డ్ లైఫ్ సెంచరీగా ప్రకటించిన తర్వాత భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచరీ లొకేట్ అవ్వడం జరిగింది. ఇందులోనే మనకి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అయితే లొకేట్ ఉంది. అది నాకు కాన్వర్సేషన్లో తెలపండి. ఓకేనా, ఇది 240 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తే ఇందులోనే మనకి ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ అని దూసారు వాటర్ ఫాల్ అని కూడా లొకేట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఓకేనా, ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, అది కంప్లీట్ చేసేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. సో లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ అని రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి ఎక్కడ లొకేట్ ఉందంటే కడప డిస్ట్రిక్ట్ లొకేట్ ఉండడం జరిగింది. అక్కడ కొన్ని మేజర్ ఫైండింగ్స్ అనేవి కనుక్కున్నారు. 3 రాక్ షెల్టర్స్ అండ్ రాక్ పెయింటింగ్స్ అనేవి, ఒక 30 ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఈ యొక్క లంక మల్లేశ్వర దగ్గర కనుక్కున్నారని చెప్పడం జరుగుతుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకేనా, సో అందుకే న్యూస్లో ఉంది. ఈ యొక్క లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ లొకేట్ ఉందంటే మనకి కడప డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రివర్స్ అయినా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ద శాంక్చురీ ఫార్మ్స్ ద క్యాచ్మెంట్ ఆఫ్ రివర్ పెన్నార్. ఓకేనా, సో రివర్ పెన్నార్ ఏదైతే ఉందో సో ఈ యొక్క శాంక్చురీలో మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ద తెలుగు గంగా కెనల్
ఫ్లోస్ ఇంటూ ద ఈస్టర్న్ ఫ్లాంక్ ఆఫ్ ద శాంక్చురీ డ్రైనింగ్ ఇంటూ ద పెన్నా రివర్. సో ద తెలుగు గంగ కెనాల్ ఏదైతే ఉందో ఈ యొక్క శాంక్చురీలో ఉన్న పెన్నా రివర్లోకి డ్రైన్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వెజిటేషన్ ఆఫ్ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూసినట్టయితే ఇది మనకి ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అని కనిపించడం జరుగుతుందండి. ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అని చూస్తాము. అండ్ అదేవిధంగా ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కూడా కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫానా చూసినట్టయితే ఫ్లోరాలో మనకి రెడ్ శాండల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా శాండిల్వుడ్ అని కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్లోరాగా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో రెడ్ శాండల్స్ అండ్ శాండిల్వుడ్ ఆర్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ ఫాన్ దిస్ ఏరియా. అండ్ అదేవిధంగా కొన్ని వెరీ రిచ్ ఫ్లోరిస్టిక్ వాల్యూ ఉన్న అండ్ జామున్ కానీ సో కొన్ని ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్ అని కూడా అక్కడ కనిపిస్తాయని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనం ఫానా చూసినట్టయితే అండి, ఫానాలో మనకి ఇట్ హ్యాస్ ఎ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కామన్ టు బఫెల్లో ఫ్రాగ్ కానీ అండ్ అదేవిధంగా కొన్ని వైన్ స్నేక్స్ అనేవి కానీ అండ్ అదేవిధంగా కొన్ని స్పీసీస్ అయితే అక్కడ ఉందని చెప్తున్నారు. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎక్కడ లొకేట్ ఉందని మనకైతే ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. సో మీకైతే కంప్లీట్ చేసాను అనుకుంటున్నాను. సో ఇంకొన్ని టాపిక్స్తో మనం రేపు మాట్లాడుకుందాం. డెఫినెట్గా మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఈ రోజుతో మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ కోరల్ రీఫ్స్ కానీ అండ్ అదేవిధంగా ఇంకొన్ని మనకి ఆయిల్ స్పిల్స్ సంబంధించిన వాటి గురించి కానీ సో ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఒక కరెంట్ అఫైర్స్ అనేవి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నిన్న చూసినట్లయితే నిన్న కూడా ఒక ఆలీ రిడ్లీ టర్టిల్స్ గురించి నేర్చుకున్నాం. సో దాని ముందు గురించి మనం ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి నేర్చుకున్నాం. సో ఈ విధంగా మన కరెంట్ అఫైర్స్ మనకు ఒక్కో సబ్జెక్ట్ని మనకి రివైజ్ చేసినట్టు వస్తూ ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే. సో నెక్స్ట్ టాపిక్లో కూడా మళ్ళీ కొన్ని విషయాలతో వస్తాను, మాట్లాడుకుందాం, నాలెడ్జ్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.